డే నైన్ ఆఫ్ 30 days 30 ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు మా ఆఫీసులో బ్లడ్ క్యాంప్ జరిగింది. సో నా ఫస్ట్ వీడియో మీరు చూసుకున్నట్టయితే నేను బ్లడ్ మీదే చేశాను. ఎమర్జెన్సీ టైంలో మీరు బ్లడ్ని ఎలా రిక్వైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మళ్ళీ నేను బ్లడ్ మీద చేయడానికి కారణం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం చాలా అంటే చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్ కూడా. సో మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వేరే వాళ్ళ లైఫ్ బతుకుతుంది. కానీ కొంతమంది ఏమంటారంటే మేము ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేస్తే మీరు అమ్ముకుంటారా అని చెప్పేసి. మేము బ్లడ్ అమ్ముకోరు కూడా. సో దాన్ని ప్రాసెసింగ్ ఛార్జ్ అంటారు. ప్రాసెసింగ్ ఛార్జ్ ఏంటి అంటారా? 3 టైప్స్. ఫస్ట్ వచ్చి టెస్టింగ్. సో బ్లడ్ ఇచ్చిన తర్వాత బ్లడ్లో ఏమైనా HIV, మలేరియా, డెంగ్యూ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. సెకండ్, ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్. బ్లడ్ ఈజ్ సపరేటెడ్ ఇంటూ రెడ్ సెల్స్, ప్లాస్మా అండ్ ప్లేట్లెట్స్. ఇలా 3 పార్ట్స్కి డివైడ్ చేస్తారు. ఇలా డివైడ్ చేయాలంటే ఏం కావాలి? ఎక్విప్మెంట్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి, దానికంటూ సపరేట్ స్టోరేజ్ కావాలి. అలానే అదొక టెంపరేచర్లో పెట్టడానికి ఫ్రిడ్జెస్ కూడా కావాలి. స్టాఫ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ డాక్టర్స్, బ్లడ్ బ్యాంక్, మెయింటెనెన్స్. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే సమ్ అమౌంట్ అనేది కావాలి. బ్లడ్ అనేది ఫ్రీయే, వీటి కోసమే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది తీసుకుంటారు. బ్లడ్ ఫ్రీయే, కానీ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది లోపల, మనకి తెలియదు ఇదంతా. బ్లడ్ బ్యాంకులో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో దానికోసం వీళ్ళు ఛార్జెస్ అని తీసుకుంటారు. దీన్నే ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటారు. ఫాలో ఫర్ మోర్.